వెల్కమ్ టు వార్తా 9 ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. సీఎంగా తొలిసారి గజ్వేల రేవంత్ రెడ్డి పర్యటన. కోకా-కోలా ప్లాంట్ ప్రారంభం. సిద్దిపేట జిల్లా బండ తిమ్మాపూర్లో ఫ్యాక్టరీని ప్రారంభించిన సీఎం. ప్లాంట్ అంతా కలిగి తిరిగిన ముఖ్యమంత్రి. కూల్ డ్రింక్ తయారీ వివరాలను అడిగి తెలుసుకున్న సీఎం. సీఎం చంద్రబాబుతో ముగిసిన పవన్ కళ్యాణ్ భేటీ. ఉండవల్లిలోని సీఎం చంద్రబాబు నివాసానికి వచ్చిన పవన్ చంద్రబాబుతో 2 గంటల పాటు సమావేశం. పలు కీలక అంశాలపై చర్చ. పవన్ తీరు చూస్తుంటే గబ్బర్ సింగ్ 3 గుర్తుకు వస్తోందన్న బొస్త. బియ్యం స్మగ్లింగ్ చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవద్దని ఎవరన్నారని ప్రశ్న. షర్మిలను ఒక పార్టీ నాయకురాలిగా తాము గుర్తించడం లేదని వ్యాఖ్య. హైడ్రాకు తూట్లు పొడిచే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆది శ్రీనివాస్ విమర్శ. బీసీలకు బీఆర్ఎస్ అనుకూలమా కాదా చెప్పాలని నిలదీత. బీఆర్ఎస్ సినిమాకు శుభం కార్డ్ పడిందని వెల్లడి. సీఎం తన సైకో రౌడీ కుట్రలను బంద్ చేయాలన్న బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. గురుకులాల్లో టాయిలెట్లు బాగాలేవని, కుళ్లిన కూరగాయలతో భోజనం పెడుతున్నారని ఆగ్రహం. విద్యార్థులకు మంచి టీచర్లను పెట్టకుంటే ఎలా అని నిలదీత. ఇక వార్త వివరాల్లోకి వెళ్తే ముఖ్యమంత్రి చంద్రబాబుతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సమావేశం ముగిసింది. ఈ సమావేశం దాదాపు 2 గంటల పాటు సాగింది. ఇరువురు మధ్య అనేక అంశాలు చర్చకు వచ్చినట్టు తెలుస్తోంది. తన ఢిల్లీ పర్యటన వివరాలను పవన్ చంద్రబాబుకు వివరించారు. కేంద్ర మంత్రులతో భేటీ వివరాలను సీఎంతో పంచుకున్నారు. ప్రధానంగా కాకినాడ పోర్టులో బియ్యం అక్రమ రవాణా జరుగుతున్న అంశంపై చర్చించినట్లు తెలుస్తోంది. రేషన్ బియ్యం తరలింపునకు ఎలా అడ్డుకట్ట వేయాలి, ఎలాంటి విధి విధానాలు అమలు చేయాలనే దానిపై చర్చించినట్లు సమాచారం. రాజధాని అమరావతి నిర్మాణ పనుల వేగవంతం, తాజా రాజకీయ పరిస్థితుల గురించి, మరో విడత నామినేటెడ్ పోస్టుల నియామకం గురించి కూడా ప్రముఖంగా చర్చించినట్లు తెలుస్తోంది. కూటమి పార్టీలోని కష్టపడి పనిచేసే నేతలకు మిగిలి ఉన్న నామినేటెడ్ పోస్టులు ఇవ్వాలని, అందుకోసం ఏ విధంగా ముందుకు వెళ్లాలన్న దానిపై చంద్రబాబు పవన్ మధ్య చర్చ జరిగినట్టు తెలుస్తోంది. తెలంగాణ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత రేవంత్ రెడ్డి తొలిసారిగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్ నియోజకవర్గంలో పర్యటించారు. ఆయన సిద్దిపేట జిల్లాలో కోకా-కోలా గ్రీన్ ఫీల్డ్ ప్లాంటును ప్రారంభించారు. ఇందుకోసం ఆయన మాజీ సీఎం నియోజకవర్గంలో పర్యటించారు. సిద్దిపేట జిల్లాలోని బండ తిమ్మాపూర్లో హెచ్ఎస్ఎస్బి కోకా-కోలా ఫ్యాక్టరీని ఆయన ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ, కోకా-కోలా ప్రతినిధులు పాల్గొన్నారు. ప్లాంటును ప్రారంభించిన అనంతరం అంతా కలియదిరిగారు. కూల్ డ్రింక్ తయారీ వివరాలను అక్కడి వారిని అడిగి తెలుసుకున్నారు. ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా ఆరోగ్యశ్రీ ఉత్సవాలను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. సోమవారం హైదరాబాద్ లోని ఎన్టీఆర్ మార్గ్ లో హెచ్ఎండిఏ గ్రౌండ్స్ లో 213 అంబులెన్స్లకు పచ్చజెండా ఊపి ప్రారంభించారు. అనంతరం 28 పారామెడికల్, 16 నర్సింగ్ కాలేజీలను, 33 మైత్రి ట్రాన్స్జెండర్ల క్లినిక్స్ ను సీఎం వర్చువల్ గా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం తొలి ప్రాధాన్యం విద్య, వైద్యమని తెలియజేశారు. వైద్య ఆరోగ్య శాఖ బలోపేతమైన రోజే ఆరోగ్య తెలంగాణ సాధ్యమవుతుందని పేర్కొన్నారు. అధికారంలోకి వచ్చిన ఏడాదిలోపై వైద్య ఆరోగ్య శాఖలో 14,000 ఉద్యోగాలు భర్తీ చేశామన్నారు. ఖాళీలను భర్తీ చేయడానికి పరీక్షలు పూర్తి చేసి తొందరలోనే ఇంకొక 6,500 మంది ఈ రోజు వైద్య ఆరోగ్య శాఖలో నియమించాలని ఈ ప్రభుత్వం కార్యక్రమాలు తీసుకొని ముందుకు వెళ్తుంది. ఈరోజు నియామకమైన డాక్టర్లు కావచ్చు, గతంలో నియామకమైన పారామెడికల్ సిబ్బంది కావచ్చు, రేపు భవిష్యత్తులో నియామకం కాబోతున్న వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది కావచ్చు, దాదాపుగా 1 సంవత్సరంలో వైద్య ఆరోగ్య శాఖలో 14,000 మంది నియామకం స్వతంత్రం వచ్చిన నాటి నుంచి ఈ రోజు వరకు జరగలేదు అని చెప్పి నేను అధికారికంగా చెప్పదలుచుకున్నా. సంవత్సరం తిరిగే లోపల 14,000 నియామకాలు జరిగిన చరిత్ర ఏ రోజు కూడా లేదు. ఈ రోజు ఇంత అద్భుతంగా ఈ శాఖలో నిర్ణయాలు తీసుకున్నామంటే మీ శాఖ మంత్రివర్యులు
పెద్దలు దామోదర్ రాజ నరసింహ గారు నేను చెప్పినట్టుగా బై ఎడ్యుకేషన్ వారి ఇంజనీరు, బై నేచర్ వారి డాక్టర్. కాబట్టి మీ సమస్యల్ని అవగాహన చేసుకుని నా దగ్గరకు వచ్చి ముఖ్యమంత్రిగా మీరు నిర్ణయాలు చేయాల్సిందే, నాకు సంతకాలు పెట్టాల్సిందే. వైద్య ఆరోగ్య శాఖ బలోపేతమైనప్పుడే తెలంగాణ ఆరోగ్యవంతమైన తెలంగాణగా ఉంటుంది. ఈ తెలంగాణ రాష్ట్రాన్ని ఆరోగ్య తెలంగాణగా మార్చడానికి మీరు అన్ని అనుమతులు ఇవ్వాల్సిందే అని చెప్పి వారు ఎంబడిబడి పనులన్నిటిని కూడా ప్రభుత్వం నుంచి సాధించుకున్నారు. అక్కడ ఆర్థిక శాఖ అనుమతులు, ఇక్కడ ముఖ్యమంత్రి కార్యాలయ అనుమతులు తీసుకొని మీ కాలేజీలు కానీ గత ప్రభుత్వం జీవోల ద్వారా 8 మెడికల్ కాలేజీలను ఇచ్చి ఎలాంటి వసతులు ఏర్పాటు చేయకపోవడం వల్ల కేంద్ర ప్రభుత్వం డాక్టర్ల అడ్మిషన్లు చేయడానికి అభ్యంతరాలు పెడితే వారు ప్రత్యేకమైన శ్రద్ధ కనపరిచి కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి తన వైద్య శాఖలో ఉన్న అధికారులను అందరినీ కూడా సమన్వయం చేసుకొని ఈరోజు ఆ కాలేజీల అన్నిట్లలో అడ్మిషన్లు సాధించడం ద్వారా దేశంలోనే అత్యధికంగా డాక్టర్లను అందించే రాష్ట్రంగా తెలంగాణని తీర్చిదిద్దాలని వారు చేస్తున్న కృషిని ఈరోజు మీరందరూ చప్పట్ల ద్వారా వారిని అభినందించాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే సంబంధిత శాఖ మంత్రికి చిత్తశుద్ధి, పట్టుదల, పని చెయ్యాలన్న ఆలోచన, పని పట్ల అవగాహన ఉన్నప్పుడే ఈ కార్యాచరణ ముందుకు వెళ్తుంది. ఆ మంత్రి గారికి చిత్తశుద్ధి లోపించినా, అవగాహన లేకపోయినా తీసుకుంటున్న నిర్ణయాలు లోపభూయిష్టంగా ఉండే అవకాశం ఉంది. అందుకే ఈరోజు ఒక మంచి మంత్రిగా సమర్థవంతంగా ఈ శాఖను నిర్వహించడమే కాకుండా శాఖలో ఉన్న సిబ్బందిని అందరిని కూడా సమన్వయం చేసుకుంటూ వారు ముందుకు వెళ్తున్నారు. అందుకే ఈ వేదిక మీద నుంచి మీకు అందరికీ తెలుసు, 60 సంవత్సరాల ఆకాంక్ష, లక్షలాది మంది నిరుద్యోగ యువకులు ఉద్యమకారులుగా మారి వందలాది మంది ఆత్మ బలిదానాలు చేసుకొని తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినాం. తెలంగాణ ఉద్యమంలో ప్రధానంగా ఆనాడు తెలంగాణ యువత నినదించింది తమ ఉద్యోగ నియామకాల కోసం. రాష్ట్రంలో ఖాళీలుగా ఉన్న ఉద్యోగ నియామకాలు, ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణకు అన్యాయం జరుగుతుందని చెప్పి తెలంగాణ యువత మొత్తం లక్షలాదిగా రోడ్ల మీదకి వచ్చి ఉద్యమ బాట పట్టి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నారు. మేమందరం ఆశించిన ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిలపై వైసీపీ ఎమ్మెల్సీ మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ విమర్శలు గుప్పించారు. కాకినాడ పోర్టు నుంచి బియ్యం స్మగ్లింగ్ అవుతోందని పవన్ అంటున్నారని, స్మగ్లింగ్ చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవద్దని ఎవరన్నారని ప్రశ్నించారు. పవన్ తీరు చూస్తుంటే గబ్బర్ సింగ్ 3 గుర్తుకు వస్తోందని అన్నారు. మంత్రి ప్రమేయం లేకుండానే ఇలాంటి కార్యక్రమాలు జరుగుతాయా అని ప్రశ్నించారు. పవన్ చిత్తశుద్ధిని తాను శంకించడం లేదని చెప్పారు. 2004లో మంత్రి అయినప్పుడు తనకు ఎన్నో అధికారాలు ఉంటాయని భ్రమపడ్డానని తెలిపారు. మంత్రి పదవి వచ్చినప్పుడు తొలుత హూ అంటామని, ఆ తరువాత ఆ అంటామని చెప్పారు. ఇదే మా హయాంలో, వైసీపీ హయాంలో అయితే ఇప్పటికే సుమారు ఈ 6 నెలల్లో ఇప్పటికే ఈ ప్రభుత్వం వచ్చి ఉంటే ఈ గత ప్రభుత్వంలో ఈబీసీ నేషనల్కి వచ్చి అడుగుతున్నాం. ఒక ప్రతిపక్షంగా ప్రజల తరపుని, అందుకే కదా ప్రజలకు కొనుగోలు శక్తి పెరిగింది, అందుకే ప్రజల జీవన ప్రమాణాలు పెరిగాయి. ఎవరన్నా వేరే చూపెడతాను కాదు. దయచేసి ఒక ఊరిలో ఉదయం 9 నుంచి రాత్రి 9 వరకు వైన్ షాప్. ఆలోచన చేయండి, ఇది ఎక్కడైనా మనం చూసామా, ఎప్పుడైనా చూసామా? ఆర్డర్కి వచ్చేస్తాయి డ్రాప్ ఛార్జెస్. ₹20 వచ్చి ఈ నెల ఫిబ్రవరిలో వచ్చి మార్చి నుంచి ఇంకో 90 పైసలు, మొత్తం ₹2 చిల్లరి మొత్తం వాయింపు. అక్కడ నుంచి కాకినాడ పోర్ట్ నుంచి ఏది పీడిఎస్ రైస్ వచ్చి వెళ్ళిపోతున్నాయి. ఓకే, తప్పది, చట్టవిరుద్ధం. దాన్ని ఎవరు ఉపేక్షించకూడదు, దాన్ని ఎవరు కూడా సమర్థించకూడదు. ఎస్, చేయండి, యాక్షన్ తీసుకోండి, ప్రభుత్వం మీదే కదా. నాకు అర్థం అవట్లే,
ఆ మంత్రి ఎవరు అక్కడ ఎవరు ఎమ్మెల్యే ఉంటే నువ్వు ఎలాగ అడ్జస్ట్ అయిపోతావు. ఎమ్మెల్యే అడ్జస్ట్ అయిపోయిన ప్రతి మంత్రి ఉన్నాడు, మంత్రి చేతకన్నాడు కూడా. ఇది మంత్రిని ఎందుకు అడ్జస్ట్ అయిపోయి అడగలేదు? మంత్రి తెలియకుండా, మంత్రి కన్సర్న్ లేకుండా, మంత్రి తాలూకా ప్రమేయం లేకుండా ఆ కార్యక్రమం జరుగుతుందా? డిఎస్ఓలు, డిఎంలు అందరూ ఎవరు కంట్రోలు? నేను 15 సంవత్సరాలు మంత్రి చేశాను కదా, నాకు తెలీదా? ఏంటిది? ఇవాళ చూస్తే పూర్తిగా పేపర్లో, ఇవాళ ఈనాళ్ళు అనుకుంటా, ఈనాళ్ళలోనో జ్యోతులున్నాం నేను ఆ పేపర్ రెడ్డిగా పూర్తిగా డైవర్షన్ ఏది ఆ పోర్టు తాలూకు అయిపోయింది. పోర్టు వచ్చి ఎవరో రెడ్డి గారు వచ్చి, రెడ్డి గారికి పోర్టు ఉంటే మాకేం సంబంధం, చౌదరి గారికి పోర్టు ఉంటే మాకేం సంబంధం, కమ్మలకుంటే మాకేం సంబంధం, రెడ్డికుంటే మాకేం సంబంధం? ఏమైనా చట్టయుతంగా ఏం చేస్తే వాళ్ళ చర్యలు తీసుకోండి, ప్రభుత్వం మీదే కదా. దౌర్జన్యాలు, దుర్మార్గ పనులు అయితే చర్య తీసుకోండి. 5 సంవత్సరాలు మీకు చేస్తాం, 6 నెలలు అయింది, ఇంకో 6 నెలలు ఉంది కదా, చట్టాలు ఉన్నాయి కదా, రాజ్యాంగం ఉంది కదా. కాదు యూనియన్, అది దాని ఏం పేరు, ఎక్స్పోర్ట్ యూనియన్ ప్రెసిడెంట్ వచ్చి సో అండ్ సో ఎక్స్పోర్ట్, లేకపోతే కాకినాడ మెల్లర్స్ యూనియన్ సో అండ్ సో, లేదు అంటే స్టేట్ యూనియన్ సో అండ్ సో, అప్పుడు సో అండ్ సో, ఇప్పుడు ఎస్ఎస్. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తనపై ఎన్ని కేసులు పెట్టినా చివరకు తనను కాల్చి చంపినా కూడా పేదల పక్షానే మాట్లాడతానని బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. సీఎం తన సైకో రౌడీ కుట్రలను బంద్ చేసి పరిపాలనపై దృష్టి సారించాలన్నారు. బీఆర్ఎస్ గురుకుల బాట కార్యక్రమం నేపథ్యంలో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పై పోలీసులు కేసు నమోదు చేశారు. దీంతో ఆయన తీవ్రంగా స్పందించారు. గురుకులాల్లో టాయిలెట్లు బాగా లేవని, కుళ్లిన కూరగాయలతో పిల్లలకు భోజనం పెడుతున్నారని, యూనిఫామ్స్ లేకుండా, బెడ్లు, బూట్లు లేకుండా విద్యార్థులు ఎలా చదువుకోగలరని ప్రశ్నించారు. కాంగ్రెస్ నేతలకు దమ్ముంటే తమ బంగ్లాల నుంచి బయటకు వచ్చి గురుకుల పాఠశాలలు, ప్రభుత్వ పాఠశాలలకు వెళ్లి చూడాలన్నారు. ఆదర్శంగా మారిన ఒక గురుకుల విద్యా వ్యవస్థ ఈ దేశంలో ఎక్కడ లేని విధంగా విద్యార్థులకు తెంచుకొని ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ఆత్మవిశ్వాసంతో అడుగుపెట్టడానికి ఇప్పటికే దాదాపుగా 30 మంది పిల్లలు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. కౌన్సిలర్ను క్షేమ గుర్పెట్లు కూడా ఇవ్వలేని పరిస్థితి, యూనిఫామ్లు సరిగా రాలేదు, పెట్లు కూడా ఇవ్వలేని పరిస్థితి, యూనిఫామ్లు సరిగా రాలేదు, బూట్లు లేవు ఇప్పటి వరకు కూడా, పిల్లలకు బూట్లు కూడా లేని పరిస్థితి. నైట్ డ్రెస్లు ఇచ్చేవారు కేసీఆర్ గారు, నైట్ డ్రెస్లు కూడా ఈరోజు నైట్ డ్రెస్లు ఇచ్చేవారు కేసీఆర్ గారు, నైట్ డ్రెస్లు కూడా ఈరోజు పిల్లలకు ఇవ్వలేని పరిస్థితి. అంత దయనీయమైన పరిస్థితిలో ఉన్న ఈ వ్యవస్థను చూసి తల్లడిల్లిపోయి కన్నీళ్ళు వచ్చిన పరిస్థితిలో కేటీఆర్ గారు, మా రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు గురుకుల బాట అని చెప్పే ఒక కార్యక్రమానికి పిలిపించారు. గురుకుల బాట కేటీఆర్ గారు చాలా ప్రత్యేకంగా ఒక విషయం పిలిపించారు. గురుకుల బాట కేటీఆర్ గారు చాలా ప్రత్యేకంగా హైదరాబాద్ ను కాపాడాలనే ఉద్దేశంతోనే హైడ్రాను తీసుకొచ్చామని తెలంగాణ ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ తెలిపారు. దీనికి కూడా తూట్లు పొడిచేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని మండిపడ్డారు. హైదరాబాద్ సిఎల్పి కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ కొన్నేళ్ల పాటు కేబినెట్ లో మహిళలకు చోటు కల్పించని పార్టీ బీఆర్ఎస్ అని విమర్శించారు. బీఆర్ఎస్ హయాంలో సమగ్ర సర్వే చేయించి ఆ తర్వాత దానిని అట్టకెక్కించారని విమర్శించారు. బీసీలకు బీఆర్ఎస్ అనుకూలమా కాదా చెప్పాలని నిలదీశారు. దామాసా పద్ధతిలో రాష్ట్రంలోని ప్రతి ఒక్కరికి ఫలాలు దక్కాల్సిన అవసరం ఉందన్నారు. అందుకే తాము బీసీ గణన చేపడుతున్నట్లు చెప్పారు. సంవత్సర కాలం లోపల అక్కడ చెరువు ప్రాజెక్టు పనులు ప్రారంభం చేసినటువంటి మేము ఒక మాటకు చెప్తున్నాం, అబద్ధాల ప్రచారం మానుకోమని. హైదరాబాద్ నగరానికి కొండపోచమ్మ మల్లన్న సాగర్ నుంచి 20 టీఎంసీ నీళ్లు తీసుకొస్తామంటున్నారు. అసలు ఆ నీళ్లు ఎక్కడివి? కాళేశ్వరం కావా? ఇంత అబద్ధమాన్ని అడుగుతుంది. ఈ సీజన్ కాళేశ్వరం నుంచి ఒక్క చుక్క నీరు ఇటు కొండ పోచమ్మకి వచ్చినా, మల్లన్న సాగర్కి వచ్చినా, రంగనాయక సాగర్కి వచ్చినా దేనికంటే దానికి మీరు సిద్ధమాన్ని అడుగుతుంది. ఆనాడు శ్రీరామ్ సాగర్ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో జవహర్లాల్ నెహ్రూ గారు కట్టినటువంటి, వరదకాలం శ్రీ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి కట్టినటువంటిది.
ఎల్లంపల్లి ప్రాజెక్టు శ్రీ రాజశేఖర్ ముఖ్యమంత్రి కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కట్టినటువంటి వాటి ద్వారా నీటిని తోడి వీటన్నిటి ద్వారా ఈరోజు రైతులు పండించే పంటలు కూడా ఇచ్చి నగరానికి మంచినీరు తీసుకొచ్చేటువంటి కార్యక్రమం చేస్తే ఇప్పటికీ కళ్ళబొల్లి కబుర్లు అబద్ధాలు ఆడుతూ ప్రజలు తప్పుదో బట్టి ఇప్పుడు కాళేశ్వరం నీళ్ళు అంటావా అని అడుగుతాం. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అధికారులు గేట్లు మూసే ప్రసక్తి లేదు, తెరిచి ఉంచాలంటే ఈ వర్షాకాలం ప్రారంభం కంటే ముందు అన్ని గేట్లు తెరిచి పెడితే ప్రతి చుక్క బొట్టు కూడా సముద్రంలోకి వెళ్ళిపోతుంది మీ నిర్వాహకం వల్ల. ఆనాడు కాళేశ్వరం కడితే మీ హరీష్ రావు పేరు కాళేశ్వరరావుగా ఏదో గవర్నర్ గా మాట్లాడినప్పుడు సంబరపడ్డారు. ఈరోజు కూలేశ్వరరావు అయిపోయారు మీరు. గవర్నర్ ఏదో కాళేశ్వరరావు అంటే సంబరపడిపోయారు మీరు, కానీ ఈరోజు కూలేశ్వరరావు గారు మారిపోయారు మీరు. ఆ కూలిపోయిన కాళేశ్వరం నుంచి మీరు నీళ్ళని తీసుకుని వచ్చినా ఈరోజు మల్లడి సారికి వచ్చిన నీళ్ళు అవే, కొండపోసమ్మకి వచ్చిన నీళ్ళు అవే, రంగనాథకి వచ్చిన నీళ్ళు అవే, హైదరాబాద్కి వచ్చే నీళ్ళు అవే అని చెప్పని కళ్ళబుల్లి కబుర్లు చెప్తే ప్రజలు నమ్ముతారని అడుగుతున్నా. ఇదేనా మీ మార్పింగ్ సీమా? అసలు కాళేశ్వరం కూలిపోతావు ఒక్క మాట నీటిపారుదల శాఖ మంత్రి ఉన్న మీరు కానీ ముఖ్యమంత్రి హోదాలో ఉండి నీటిపారుదల శాఖ మంత్రి ఉన్నటువంటి కేసీఆర్ గారు ఒక్క మాట మాట్లాడినా అంటుంది. 1,00,000 కోట్లను ఈరోజు వెచ్చించి, అంతేకాదు 1,53,00,000 మెట్రిక్ టన్నులు 1,53 మెట్రిక్ టన్నుల ధాన్యం ఈసారి వచ్చింది. ఓ రికార్డు. కాళేశ్వరం నుంచి చుక్క నీరు తీసుకోకుండా అంటున్నా. మీ ప్రభుత్వంలో 1,30,000 కోట్ల మెట్రిక్ టన్నులు రాగానే ఓ మీ కాళేశ్వరం చూడండి ఎంత గొప్ప ప్రాజెక్ట్ ఈ కాళేశ్వరంలో వచ్చిందన్నారు. ఈసారి కాళేశ్వరం చుక్క నీరు లేకుండా 1,50,00,000 మెట్రిక్ టన్నుల ధాన్యం వచ్చిందే. రైతులు పంటలు పండించేదే. దానికి ఈరోజు కారకులు దేవుడిచ్చిన ఆనాటి వరుణుడు కరుణించిన నీరు వర్ష రూపణ వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టిన ప్రాజెక్టుల ద్వారా కదా అని అడుగుతున్నా. కాళేశ్వరం లేకుండా వచ్చినటువంటి పంట ఈరోజు కనిపిస్తలే అంటున్నా. ఈ విధంగా కూడా తప్పుడు ఆరోపణలు ఆరోపణ. కాకినాడ పోర్టు నుంచి పెద్ద ఎత్తున బియ్యం అక్రమంగా తరలిపోతోందని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మండిపడ్డ సంగతి తెలిసిందే. పవన్ కాకినాడ పర్యటన గురించి వైసీపీ నేత మాజీ మంత్రి పేర్ని నాని స్పందిస్తూ స్టెల్లా షిప్ ను తనిఖీ చేసిన పవన్ కళ్యాణ్ కెన్క్ స్టార్ షిప్ ను ఎందుకు వదిలేశారని ప్రశ్నించారు. ప్రస్తుత ఆర్థిక మంత్రి వియంకుడు ఆ షిప్ లో బియ్యం తరలిస్తున్నారనే సమాచారం ఉందని చెప్పారు. అక్రమంగా విదేశాలకు ఎగుమతి జరుగుతుందనే సమాచారం తెలుసుకుని ఆయన ప్రాణాలనొడ్డి సముద్రం మధ్యలోకి వెళ్లి ఒక మంచి ప్రయత్నం చేయటం మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాం పవన్ కళ్యాణ్ గారు వ్యక్తిగతంగా. ఎందుకంటే ఒక మంత్రిగా, ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక మంత్రిగా, ఆయన శాఖ కాకపోయినప్పటికి కూడా, ఆయనది పంచాయతీరాజ్ శాఖ మంత్రి అయినప్పటికి కూడా, ఆయన శాఖ కాకపోయినప్పటికి కూడా ప్రజల ఆస్తి ఈ రకంగా దోపిడీ జరుగుతుందని అరికట్టడం కోసం, పట్టుకోవటం కోసం ఆయన చేసిన ప్రయత్నాన్ని ఎవరైనా అభినందించాల్సిందే. కాబట్టి ఆ ప్రయత్నంలో అనుమానాలు ఉన్నాయి, చాలా అనుమానాలు. ఆ అనుమానాలు వారు ఏం చెప్తున్నారంటే, నన్ను అసలు సముద్రంలోకి వద్దన్నారు, పోర్ట్ వాళ్ళు నాకు సహకరించలేదు, పోర్ట్ అసలు నన్ను పోర్ట్ వాళ్ళు లోపలికి రానివ్వలేదు, పర్మిషన్ ఇవ్వలేదు, అలాగే నాకు షిప్ లోకి ఎక్కడానికి కూడా పర్మిషన్ ఇవ్వలేదు, షిప్ లోకి రానివ్వలేదు అని ఆయన అంటే సహజంగా ఆయనకి అనుభవం ఉన్న రంగం కాబట్టి ఆ వీడియోలన్నీ జాగ్రత్తగా షిప్ చుట్టూ గిరగిరా రౌండ్ కొడుతూ ఆ పైన ఆ షిప్ వాళ్ళు పనిచేసే వాళ్ళని చూపిస్తూ, చూసారా వాళ్ళు నన్ను లెక్క చేయట్లేదు, నన్ను లోపలికి రానివ్వట్లేదు, ఇవన్నీ మనందరం వీడియోలు చూసాం. నాకున్న సందేహాలు ఏంటంటే, మంచి ప్రయత్నమే కానీ అంత అనుమానాలు లోపభూయిష్టంగా ఉంది, అన్ని అనుమానాలకు కనబడుతున్నాయి. ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు షిప్ ఎక్కటాకి షిప్ లోకి వెళ్లాలంటే 2 పర్మిషన్ కావాలి. ఒకళ్ళు కస్టమ్స్, 2 పోర్ట్ అథారిటీ. పోర్ట్ అథారిటీ అంటే ఎవరు? స్టేట్ గవర్నమెంట్. ఆ పోర్ట్ ఆఫీసర్ గారు ఆయన షిప్ లో కనపడుతున్నాడు, వీడియోలో ఆయనతో మాట్లాడుతున్నాడు. అట్లాగే కస్టమ్స్ ఆఫీసర్ కనపడుతున్నాడు దాంట్లో.
ఉప ముఖ్యమంత్రి గారి షిప్లో ఆ పడవలో ఆయన బోటు చుట్టూ షిప్ చుట్టూ రౌండ్ వేసిన ప్రదక్షిణ చేసినటువంటి ఆ బోట్లో వారితో పాటు కస్టమ్స్ అధికారి ఉన్నారు, పోర్ట్ అధికారి ఉన్నారు, కాకినాడ పోర్ట్ అధికారి. మరి పర్మిషన్ ఇచ్చేది ఎవరినైనా సరే షిప్లోకి వెళ్ళాలంటే షిప్పోడు ఇష్టం కాదు, కస్టమ్స్ అధికారి, పోర్ట్ అధికారి పర్మిషన్ ఇవ్వటం అనేది నాకు అవగాహన ఉన్నంత వరకు. ఇది తప్పు అయితే నేను మన్నించమని కోరుకుంటాను. నాకు అవగాహన ఉన్నంత వరకు పోర్ట్ అథారిటీ ఇవ్వాలి, 2 వీళ్ళు ఇవ్వాలి. ఆ 2 ఒకటి స్టేట్ గవర్నమెంట్, ఒకటి సెంట్రల్ గవర్నమెంట్. ఇద్దరు ఆయనతో బోట్లో ఉన్నారు. మరి పర్మిషన్ ఇవ్వండి ఎవడు? నాకు సందేహం, వాళ్ళిద్దరూ ఉండి కూడా ఈయనకి పర్మిషన్ ఇవ్వలేదా? ఆయనతో పాటు ఉన్నారు కదా, మరి కలెక్టర్కి ఎందుకు ఇచ్చారు ముందు రోజు? అదే అధికారులు ఇద్దరు కూడా, పోర్ట్ అధికారి కానీ లేదా కస్టమ్స్ వాళ్ళు కానీ కలెక్టర్ని షిప్లోకి అలౌ చేశారు, ఈయన ఎందుకు అలౌ చేయరు? అంటే అయితే పవన్ కళ్యాణ్ గారిని చంద్రబాబు నాయుడు షిప్లోకి ఎక్కనివ్వద్దన్నా చెప్పు ఉండాలి, లేదా పవన్ కళ్యాణ్ గారు అబద్దమన్నా ఆడుతూ ఉండాలి. ఎందుకంటే పోర్ట్ అధికారి, కస్టమ్స్ అధికారి ఇద్దరు కూడా ఆయనతో పాటు పడవలో ఉన్నారు. రెండోది, నేను పవన్ కళ్యాణ్ గారిని కూడా ఇంకోటి అడుగుతున్నాను. కేవలం మీరు ప్రాణాలకు తెగించి ఈ ఒక్క షిప్కి ఎందుకు వెళ్ళారు? దాని చుట్టే రౌండ్ కొట్టారు. దీన్నే సీజ్ ద షిప్ అని ఎందుకన్నారు? దాని పేరు కెన్స్టార్ మీద కూడా వెళ్ళండి. జిల్లా కలెక్టర్ గారిని కూడా అడుగుతున్నాను, మరి కెన్స్టార్ ఎందుకు చూడలేదు కలెక్టర్ గారు? దాన్ని కూడా ఇన్స్పెక్ట్ చేయాలి కదా. అంటే ఆర్థిక శాఖ మంత్రి ఏం కూడా మాట మార్చడంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పీహెచ్డీ చేశారని మాజీ మంత్రి హరీష్ రావు విమర్శించారు. తెలంగాణ ప్రజలకు ఈ ఏడాది కాలంలో అనుభవంలోకి వచ్చింది మోసం, దగా అని. అన్న వస్త్రాలకు పోతే ఉన్న వస్త్రాలు ఊడిపోతాయని రేవంత్ రెడ్డి ఏలాది పాలనలో నిరూపితమైందన్నారు. కాంగ్రెస్ ఏడాది పాలన, సీఎం రేవంత్ డబుల్ స్టాండర్డ్స్ పై తెలంగాణ భవన్ వేదికగా హరీష్ రావు వీడియో ప్రదర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వాటం తీరు, మాట మార్చడం, పూటకో పార్టీ మార్చడం ఈ 2 రేవంత్ కు వెన్నతో పెట్టిన విద్యలు అని విమర్శించారు. రేవంత్ పాలనలో ప్రజాస్వామ్యం ప్రశ్నార్థకమైందని, పచ్చడి పొలాల్లో ఫార్మా చిచ్చు పెట్టొద్దని గిరిజన బిడ్డలు ఎదురు తిరిగితే అర్ధరాత్రి లగచర్లను రణరంగంగా మార్చారు. రాష్ట్రంలో ఏం జరిగినా ప్రతిపక్షాల కుట్ర అంటున్నారని మండిపడ్డారు. నక్సలైట్లు ఉంటే బాగుండేమో అని ముసిలి కన్నీరు కార్చిన రేవంత్ రెడ్డి ఏడాది పాలనలో 3 బూటకపు ఎన్కౌంటర్లు జరిగాయని ఆరోపించారు. కంటే 4 రెట్లు అధికంగా ఇచ్చిండు కేసీఆర్ గారు. ఈ రకంగా రైతు బంధు విషయంలో 3 పంటలకు ఇవ్వాలన్న రేవంత్ రెడ్డి ఉన్న పంటకు ఎగ్గొట్టిన రేవంత్ రెడ్డి నిజస్వరూపం మీ ముందు పెట్టాం. అదేవిధంగా రెండవది బతుకమ్మ చీరలు. బతుకమ్మ చీరల్లో ఎట్లా మాట్లాడిండు? ఆయన నోటికి మొక్కాలి, చాలా గొప్ప సుభాషితాలు వల్లించిండు. ఒక్కసారి ఆ దివ్య ప్రవచనాలు చూద్దాం. ఒక మంచి డిజైన్ తో ప్రతి ఆడబిడ్డకు 2 చీరలు ఇస్తే 30 లక్షల చీరలు మంచి డిజైన్లతోని, మంచి క్వాలిటీ. సరిగా రాలే బిడ్డ. ఒక మంచి డిజైన్ తో ప్రతి ఆడబిడ్డకు 2 చీరలు ఇస్తే 30 లక్షల చీరలు మంచి డిజైన్లతోని, మంచి క్వాలిటీతో ముందుకు రమ్మని మా అధికారులకు సూచన చేసినాం. మనం తెలంగాణలో భావిస్తూ ఉంటాం. మరి అలాంటి ఆడపిల్లల్ని, మన అక్కా చెల్లెల్ని మోసం చేసినటువంటి చరిత్ర ఇవాళ రేవంత్ రెడ్డి గారిది. ఆ రోజేమో 2 చీరలు ఇస్తా అన్నాడు. 2 చీరలు కాదు కదా, కనీసం జాకెట్ పీస్ కూడా ఇవ్వలేగిన. జాకెట్ పీస్ కూడా ఇవ్వలేదు. పండుగ పూట ఆడపిల్లల్ని రేవంత్ రెడ్డి ఏ రకంగా బాధ పెట్టిండో, ఏ రకంగా మోసం చేసిండో ఆయన డబుల్ స్టాండర్డ్స్ ఇప్పుడు మన మహిళల విషయంలో చూసాం. అదేవిధంగా మూడోది ఎల్ఆర్ఎస్ చూపిస్తానా? అప్పుడు ఎల్ఆర్ఎస్ మీద ఏఆర్ఎస్ ఏందో ఒక్కసారి చూద్దాం. ఏఆర్ఎస్ అంటే ఏందనుకుంటున్నారా? ఎల్ఆర్ఎస్ అయిపోయింది, ఎంఆర్ఎస్ తెస్తాడంట. పెద్ద మంచి లేని పెద్ద మంచి ఎల్ఆర్ఎస్ అంటే అయ్యా ఇంక ఎంఆర్ఎస్ కూడా తెచ్చేటట్టు ఉన్నాడు. అదేంటి అంటే మ్యారేజ్ రెగ్యులరైజేషన్ స్కీమ్ సార్. వాళ్ళ రక్తాన్ని పీల్చాలనేటువంటి ఆలోచనతో రాష్ట్ర ప్రభుత్వం ఉంది. వీలైతే అసలు కట్టబాకండి. ఇద్దరు ముగ్గురుగా మీరు తీసుకొచ్చిన అప్పులన్నింటినీ కట్టడానికి ఆ అప్పుల భారం ఈ రోజు ప్రజల మీద వేస్తా ఉన్నారు. ఈ రకంగా సబ్జెక్ట్ కూడా ఉంది. ఈ ఎల్ఆర్ఎస్ సబ్జెక్ట్ కి సంబంధించింది దానకిషోర్ గారు మీ అందరితో మాట్లాడారు, మేడం గారు కూడా మాట్లాడారు అనుకుంటాను, సేల్స్ గారు. దీన్ని కూడా మనం చాలా రషప్ చేసి ఏదైతే షార్ట్ ఫాల్ అప్లికేషన్స్ అన్ని కూడా
వాళ్ళు మళ్ళీ అప్లోడ్ చేయడానికి మళ్ళీ మన వాళ్ళు నోటిఫికేషన్ ఏదో ఇచ్చినట్టు మీకు షెడ్యూల్ ఏదో ఇచ్చినట్టున్నారు. వాటిని కూడా మనం షార్ట్ అవుట్ చేయాల్సిన రెస్పాన్సిబిలిటీ ఉంది. దానికి కావాల్సిన టీములు కూడా కావాలంటే ఐడెంటిఫై చేసుకొని రిక్రూట్ చేసుకుందాం అనుకున్నాం. సో ఎల్ఆర్ఎస్ మీద ఏఆర్ఎస్ ఏందో చూశారు. ఎల్ఆర్ఎస్ అంటే ల్యాండ్ రెగ్యులరైజేషన్ స్కీమ్, మరి ఏఆర్ఎస్ అంటే యనమల రేవంత్ రెడ్డి స్కీమ్. ఆ రోజు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎల్ఆర్ఎస్ ఉచితంగా చేయాలని, పేదల రక్తమాంసాలు పీలుస్తున్నారని, పేదలను ఉసురు పోసుకుంటున్నారని రెచ్చిపోయి మాట్లాడిండు రేవంత్ రెడ్డి గారు, బట్టి విక్రమార్క గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, కోమటిరెడ్డి గారు, సీతక్క గారు. ఇంకా అందరి వీడియోలు ఉన్నాయి, నేను టైం వేస్ట్ చేయదలుచుకోలేదు. కానీ ఇవాళ ఏమంటున్నారు, డబ్బు కట్టాల్సిందేనట. ఇప్పుడు 15,000 కోట్ల రూపాయల డబ్బు కట్టండి అని అధికారులకు ఛార్జ్ మెమోలు ఇస్తున్నారు. ఏమైంది, ప్రజల దగ్గర డబ్బు కట్టిస్తలేరు. ప్రజల్ని బెదిరించండి, అవసరమైతే కడీలు వీకండి, లేఅవుట్లు కూల్చండి, ప్రజల చేత డబ్బు కట్టించండి అని చెప్పి ఇవాళ ప్రజల రక్త మాంసాలు పీల్చి ఇవాళ ఎల్ఆర్ఎస్ డబ్బులు పేద ప్రజల దగ్గర వసూలు చేస్తా ఉన్నారు. నేను అడుగుతా ఉన్నా, ఆ రోజు ఉచితంగా చేయాలన్న మీరు ఇవాళ పేద ప్రజల రక్త మాంసాలు ఎందుకు పీలుస్తున్నారు? ఎందుకు ఎల్ఆర్ఎస్ కు ప్రజలు డబ్బులు కట్టాలి? కట్టద్దు అని బట్టి విక్రమార్క మాట్లాడింది కదా, గదే మాట మేమంటున్నాం. తెలంగాణ ప్రజలారా, ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 7 నెలలు అయిందని, ఈ కాలంలో రాష్ట్రంలో ప్రజలకు చేసిన మేలు ఏమీ లేదని, అభివృద్ధి అంతకంటే లేదని కడప వైసీపీ జిల్లా అధ్యక్షుడు పి రవీంద్రనాథ్ రెడ్డి ఎద్దేవా చేశారు. ఇచ్చిన హామీలను గాలికి వదిలేశారని, పాలన అనేదే లేకుండా పోయిందన్నారు. వైఎస్ జగన్ హయాంలో వర్షాలకు పంట నష్టం జరిగితే అదే సీజన్లో తమ ప్రభుత్వం పరిహారం అందించిందని, ఇప్పుడు పంట నష్టపోయినా దిక్కులేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం చంద్రబాబు నాయుడు నుంచి మంత్రులు, ఎమ్మెల్యేలు అందరూ మాటలు చెబుతున్నారు తప్ప వాస్తవ రూపం లేదని రవీంద్రనాథ్ రెడ్డి మండిపడ్డారు. సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలో నీటిపారుదల పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ సుప్రీంకోర్టు ఆదేశాలతో ఎస్సీ వర్గీకరణను ముందుకు తీసుకెళ్తున్నామని ఆయన తెలిపారు. 2,700 కోట్లతో రైతు రుణమాఫీకి ఇవ్వడం జరిగిందని, 850 కోట్ల రైతుల మీద వడ్డీ భారం పడిందన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఆర్ఎస్ఎస్ ఔటర్ రింగ్ రోడ్ అమ్మేసి, బీఆర్ఎస్ ఔటర్ రింగ్ రోడ్ అమ్మేసి 1,700 కోట్లు సొమ్ము చేసుకుందని, 10 ఏళ్లలో బీఆర్ఎస్ ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేదని ఆయన వ్యాఖ్యానించారు. సిటీ స్కాన్ మిషన్ మంజూరు చేయించిన, మీరు సిటీ స్కాన్ చేయాలంటే మరి బయటకు పోయి పైసలు ఖర్చు పెట్టే అవసరం లేదు. మొత్తం కూడా వెడల్పు చేయడం, పరిష్కరించడం జరుగుతుంది. దీనికి వచ్చే ఖర్చు వచ్చేసి 25 కోట్ల రూపాయలతో జరుగుతుంది. ఈ రోడ్డు చేయడం బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. సీఎంగా తొలిసారి గజ్వేల్లో రేవంత్ రెడ్డి పర్యటన. కోకాకోలా ప్లాంట్ ప్రారంభం. సిద్దిపేట జిల్లా బండ తిమ్మాపూర్లో ఫ్యాక్టరీని ప్రారంభించిన సీఎం. ప్లాంట్ అంతా కలయదిరిగిన ముఖ్యమంత్రి. కూల్ డ్రింక్ తయారీ వివరాలను అడిగి తెలుసుకున్న సీఎం. సీఎం చంద్రబాబుతో ముగిసిన పవన్ కళ్యాణ్ భేటీ. ఉండవల్లిలోని సీఎం చంద్రబాబు నివాసానికి వచ్చిన పవన్, చంద్రబాబుతో 2 గంటల పాటు సమావేశం. పలు కీలక అంశాలపై చర్చ. పవన్ తీరు చూస్తుంటే గబ్బర్ సింగ్ 3 గుర్తుకు వస్తోందన్న బొస్తా. బియ్యం స్మగ్లింగ్ చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవద్దని ఎవరన్నారని ప్రశ్న. షర్మిలను ఒక పార్టీ నాయకురాలిగా తాము గుర్తించడం లేదని వ్యాఖ్య. హైడ్రాకు తూట్లు పరిచే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆది శ్రీనివాస్ విమర్శ. బీసీలకు బీఆర్ఎస్ అనుకూలమా కాదా చెప్పాలని నిలదీత. బీఆర్ఎస్ సినిమాకు శుభం కార్డు పడిందని వెల్లడి. సీఎం తన సైకో రౌడీ కుట్రలను బంద్ చేయాలన్న బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. గురుకులాల్లో టాయిలెట్లు బాగాలేవని, కుళ్లిన కూరగాయలతో భోజనం పెడుతున్నారని ఆగ్రహం. విద్యార్థులకు మంచి టీచర్లను పెట్టకుంటే ఎలా అని నిలదీత. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి వార్తా 9.